హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనమా, ఉదయకాలము దేవుని సన్నిధి మనల్ని మనము సమర్పించుకునే సమయం, దేవునితో గడిపే సమయం. ప్రియమైన దైవజనమా, దేవుడు మనతో మాట్లాడే సమయము ఉదయకాలము, ప్రార్థనా సమయము, ధ్యాన సమయము, ఆరాధన సమయము, స్తుతించు సమయము. కనుక ఇలాగ దేవుని సన్నిధి మనల్ని దేవునికి కనపరుచుకునే సమయం. ప్రియమైన దైవజనమా, దేవుని సమీపిద్దామా. రాత్రంతా కాపాడి ఉదయం లేచి తన స్తుతించు భాగ్యంను మనకు అనుగ్రహించి ఉండగా అందుకు కృతజ్ఞతలు తెలియచేద్దామా. చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనమా, ఉదయకాలము దేవుని వాక్యము తీద్దాం, చదువుదాం. పరిశుద్ధ గ్రంథము 42వ కీర్తన 8వ వచనము అందరం చూద్దాం. జీవం కలిగిన దేవుని వాక్కు హృదయంలో ముద్రింపబడాలంటే నోటితో పలకాలి. ప్రియమైన దైవజనమా, మెస్సియానిక్ విజన్ పక్షంగా దేవుని నామమును బట్టి దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆశీర్వాదంలో వరదిల్లే జీవితము, మెస్సయాను ఎదుర్కొనే జీవితం. అలాంటి జీవితానికి వాక్య రూపకమైన దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేత వరదిల్ల చేసుకొనటానికి దేవుని సమీపిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, వాక్యం చదువుదాం. 8వ వచనము, అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి, మిక్కిలి దయా, ప్రేమ, గొప్ప కనికరంగలనైనా నీ కృతజ్ఞతలు. నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. దైవశక్తి, ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. ఉదయకాలము దైవశక్తి, ఆత్మ నడిపింపులో నాయన మేము వర్ధిల్లటానికి కావలసిన జీవం కలిగిన నీ మాటల చేత నన్ను మమ్మల్ని దర్శించండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వినగలిగిన గ్రహింపగలిగిన మనసు, ఆచరింపగలిగిన జీవితము మీరు మాకు అనుగ్రహించండి. తండ్రి, మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. మీరే ఉదయకాలము మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, దేవుని మాటలు, ఆయన అనే ఒక మాట, దేవుని గూర్చిన అభిప్రాయము అనే ఆ మాటలను మనం చూస్తాం. ఆయన అనే మాట దేవుడే. ప్రియమైన దైవజనమా, ఆయన అనే మాటతో దేవుడు మనల్ని ఈ దినం దర్శిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న చాలా మందిని మనం ప్రశ్నిస్తుంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అనే విషయాలను మనం గమనిస్తున్నాం. ప్రియమైన దైవజనమా, ఆయన ఆజ్ఞాపించును. ఆయన ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అంటే కృపను కలుగునట్లు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఏమి ఆజ్ఞాపిస్తున్నాడంటే పగటి వేళ, పని కాలంలో, పని సమయంలో తన కృప తన బిడలకు కలగని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. రెండో మాట ఏంటి అంటే అందులోనే ఆయన అనేది మాటలోనే ఆయనను గూర్చి కీర్తన అంటున్నాడు కీర్తనాకారుడు. ప్రియమైన దైవజనమా, ఆయనను గూర్చి ఆయన ఏం చేస్తున్నాడంట కీర్తనకారుడు? రాత్రి వేళ ఆయనను కీర్తనతో ఆయనను సమీపిస్తూ ఉన్నాడంట. ప్రియమైన దైవజనమా, ఇక్కడ గమనించాలి. ఒకటి పగలు తెలియచేయబడింది, ఒకటి రాత్రి తెలియచేయబడింది. పగలేమో పనికాలాన్ని తెలియచేయబడింది. పనికాలం కనుక తన బిడలను దేవుడు తన కృపతో, కాపుదలతో, భద్రతతో, విజయముతో దేవుడు తన కృపలో వర్ధిల్ల చేస్తున్నాడు. రాత్రికాలం ఏం చేస్తున్నాం మనం ఆయన గురించి అన్నప్పుడు కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే పని లేని సమయం, కనీసము ఆ సమయమన్నా ఆయన్ను అంటే దేవుణ్ణి ఆ సమయాన్నన్నా స్తుతిస్తున్నామా, కీర్తిస్తున్నామా? పని ఉంది కాబట్టి మనం చేయలేమంటున్నాం. కానీ పని లేని సమయం రాత్రికాలం కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే
కీర్తిస్తున్నాడంట. కీర్తించడం అంటే స్తుతించడం, ఆరాధించడం, దేవుని కొనియాడము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ప్రియమైన దైవజనమా, గమనించాలి. దేవుని సన్నిధి పగలు మన పనిలో తోడైన దేవునికి రాత్రి మనము మన సమయాన్ని, మన నిద్రపోయే సమయం మన సమయం అనుకుంటున్నాం, కానీ నిద్రపోయే ఆ సమయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని స్తుతించాలని. గొప్ప కార్యాలు నెరవేర్చబడేది రాత్రిపూట ప్రార్థనలోనే. ప్రియమైన దైవజనమా, కనుక దేవుణ్ణి సమీపిద్దాం. రెండో మాట, దేవుని గూర్చిన అభిప్రాయము. ప్రియమైన దైవజనమా, ఆయన ఎవరు అంటే, రెండో మాట దేవుని గూర్చి నువ్వేమనుకుంటున్నావు, దేవుని పైన నీ అభిప్రాయం ఏంటి అంటే, నా జీవదాత అంటున్నాడు. నేను రాత్రి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే ప్రార్థనలు ఎన్నైతే చేశానో అవి నాకు తోడుగా ఉన్నాయి అంటున్నాడు, తోడుగా ఉండును అంటున్నాడు. ప్రియమైన దైవజనమా, గమనిద్దాం. దేవుని గూర్చిన అభిప్రాయంలో నా జీవదాత అని మనం చెప్పగలుగుతున్నామా? మనం దేవుని గూర్చిన అభిప్రాయంలో నేను దేవునికి చేసిన ప్రార్థనలు నాకు తోడుగా ఉన్నాయని మనం చెప్పగలుగుతున్నామా? ప్రియమైన దైవజనమా, కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు, నా జీవదాత, నా ప్రార్థనలు, నేను చేసిన ప్రార్థనలు నాకు తోడుగా ఉన్నాయి. ఎలాంటివి అంటే ఒక 3 చూద్దాం. 9వ వచనంలో నుంచి వాక్యాన్ని ముగించుకుందాం. ప్రియమైన దైవజనమా, శత్రు బాధ చేత ఉన్నప్పుడు, దుఃఖక్రాంతుడనైనప్పుడు దేవుడు నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అంటున్నాడు. ఆయన ఎలాంటి జీవదాత, ఎలాంటి ప్రార్థన తోడుగా ఉంది అంటే, దుఃఖక్రాంతుడై ఉన్నప్పుడు, అదే రీతిగా శత్రు బాధ చేత ఉన్నప్పుడు అంటున్నాడు. కనుక తల్లోంచి కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా, దేవుని హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరిద్దామా. దేవుని గురించిన అభిప్రాయము నా జీవదాత అని చెప్పగలిగే స్థితిలోనికి ఎప్పుడు అనగలము. ప్రియమైన దైవజనమా, అనేకమైన ప్రార్థనలు చేస్తున్నాం. ఆ ప్రార్థనలు మనకు తోడుగా ఉంటూ ఉన్నాయా? కీర్తనకారుడు నాకు తోడు ఆ ప్రార్థనలే అంటున్నాడు. ప్రియమైన దైవజనమా, అలాంటి అనుభవంలో నా ప్రార్థనలు తోడుగా అంటే కాపాడేటివిగా ఉంటున్నాయని తెలియచేస్తున్నాడు. అలాంటి ఎక్స్పీరియన్స్లో నన్ను వర్ధిల్లచి అని దేవుని అడుగుదామా? ప్రియమైన దైవజనమా, ఆయన ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు మన గురించి అంటే, పగటి వేళ మనం పని చేసుకునే సమయంలో దేవుని జ్ఞాపకం చేసుకోకపోయినా కూడా ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. రాత్రివేళ విశ్రమించే సమయంలో కూడా, పని లేని సమయంలో కూడా కీర్తనకారుడు కీర్తనను అంటే స్తుతిని, దేవుని ఆరాధనను, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. అలా రాత్రివేళ కీర్తనతో, పగటి వేళ నీ కృపతో నేను వర్ధిల్లటానికి నాకు సహాయం చే ప్రభువా అని దేవుణ్ణి అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి, మిక్కిలి దయా, ప్రేమ, గొప్ప కనికరంగల నాయనా, నీ కృతజ్ఞతలు. మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగునుగాక. మమ్మల్ని శ్రేష్టమైన పరలోక జ్ఞానంలో దర్శించినందుకు కృతజ్ఞతలు. వాక్యం హృదయంలో ముద్రించండి. జీవితంలో నాయన, మా యొక్క భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా నాయన, ఒక జీవదాతగా, ప్రార్థనలు తోడుగా ఉండే జీవితంగా, ఉదయంన పగటి వేళ నీ కృప కలుగునట్టు ఆజ్ఞాపించిన దేవ, రాత్రివేళ నిన్ను కీర్తించే నీ కృపలో మమ్మలను వర్ధిల్లచేయండి. చేసిన మేళ్ళన్నింటిని బట్టి కృతజ్ఞతలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నాకు వాక్యపు వెలుగులలో జీవదాతగా దర్శించండి. నీకు ప్రార్థనలు మనవులు తోడుగా ఉండి, నీవు నా ఆశ్రయ దుర్గమై ఉన్న నడిపింపులో నాయన వర్ధిల్లటానికి సహాయము చేయని ప్రతి బిడ్డను కనికరించండి. కృప చూపండి, ఆలోచన చెప్పండి. మెస్సయా దర్శనమును ఎదుర్కొనే బిడ్డలుగా సిద్ధపరచండి. మీరే మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం, ఆమెన్. ప్రియమైన దైవజనమా, ఉదయకాలము రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవకునిగా మీకు అందరికీ వందనాలు. గడిచిన మాసం అంతట్లో మీరు వాక్యం వింటున్నందుకు కృతజ్ఞతలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మీకు మనవి చేస్తున్నాం, ఈ సమయం నుంచి కూడా మీరు మీ ప్రార్థనలో ఎత్తిపట్టాలని మనవి చేస్తున్నాం. అంశదాయ్ చర్చ్ లేకుంటే అంశదాయ్ సమాజ మందిరం అనే వింగ్లో నుంచి మేము ముందుకు కొనసాగుతున్నాం సొంతగా. కనుక మీ ప్రార్థనలో ఎత్తిపట్టాలని దేవుని బలమైన దక్షిణ హస్తము చేత అనేకులు తన కుమారులు కుమార్తెలను
తన యొక్క ఆత్మ నడిపింపులో వర్ధిల్లచేయనట్లు ఒక గొప్ప ఆయుధంగా, గొప్ప మహిమ సాధనంగా వాడబడినట్లు సేవకుని పక్షంగా ప్రార్థనలు ఎత్తిపెట్టాలని కూడా మనవి చేస్తున్నాం. అంశదాయ చర్చ్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉదయకాలము దేవుని శుభముల ఆశీర్వాదంతో దైవ ధ్యానాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.